హలో గైస్, థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైంది అనుకుంటా. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఎలా టాటా కంపెనీ జీరో నుండి ఇంత పెద్ద సామ్రాజ్యం నిలబెట్టిందో. అండ్ రతన్ టాటా సార్ తన కంపెనీలోనే వర్క్ చేసి ఎలా ఇంత పెద్ద ఎంపైర్ నిలబెట్టిండ్రో. సో ప్లీజ్ గైస్ నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు టాటా కంపెనీ యొక్క హిస్టరీ మొత్తం తెలుస్తుంది. సో గైస్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇయర్ 1839 లో జంషెడ్జీ టాటా గారు పుట్టారు. 1858 లో జంషెడ్జీ తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి తన ఫాదర్ దగ్గర ఉన్న కాటన్ బిజినెస్ లో జాయిన్ అయ్యిండ్రు. గైస్ నెక్స్ట్ 10 years లోపల ఆ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా మారింది. బట్ గైస్ జంషెడ్జీ గారు కేవలం కాటన్ కి ట్రేడ్ చేసి సాటిస్ఫై లేకుండే ఈయన కాటన్ తో క్లాత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని అనుకున్నారు. అందుకోసం 1877 లో ఈయన నాగ్పూర్ లోని ఎంప్రెస్ మిల్ ని సెటప్ చేశారు. చేసిన తర్వాత క్లాత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. బట్ గైస్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉండే, అదేమిటంటే వర్కర్స్ తన వర్క్ లో ఫోకస్ లేకుండే, అంటే సీరియస్నెస్ లేకుండే. అండ్ ఆల్మోస్ట్ ప్రతిరోజు 20% వర్కర్స్ ఆబ్సెంట్ అవుతూ ఉండేవారు. కొందరైతే వీక్స్ తో పాటు హాలిడేస్ తీసుకునేవారు. అయితే గైస్ జంషెడ్జీ గారు దీనికోసం ఇన్నోవేటివ్ ఐడియా తీసిండ్రు. అదేమిటంటే వర్కర్స్ కోసం ప్రొవిడెంట్ ఫండ్ వంటి స్కీమ్ ని లాంచ్ చేసిండ్రు. ఈ స్కీమ్ అనేది వర్కర్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వర్కర్ కి పెన్షన్ వస్తుండే. అండ్ సెకండ్ వన్, ఈయన వర్కర్స్ కోసం మెడికల్ ఇన్సూరెన్స్ చేయించారు. ఫైనలీ మన జంషెడ్జీ గారు ఫ్యామిలీ డేస్, స్పోర్ట్స్ డేస్ వంటి ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేయించారు. ఈ ఈవెంట్స్ లో మంచి పెర్ఫార్మెన్స్ చేసిన వర్కర్ కి అందరి ముందల అవార్డు కూడా ఇచ్చేవారు. ఇవన్నీ పనుల ద్వారా వర్కర్స్ చాలా వాల్యుయేట్ ఫీల్ చేసేవారు. ఈ కారణం వల్ల అటెండెన్స్ 100% గా పెరిగింది. గైస్ 1888 లో జంషెడ్జీ గారు చూసారు మన ఇండియాలో ఇండిపెండెన్స్ డిమాండ్ పెరుగుతుంది. జంషెడ్జీ గారు నమ్ముతూ ఉండేవారు ఇండియాని సస్టైన్ అండ్ ఇండిపెండెన్స్ గా ఉంచాలంటే ఎకనామికల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ గా మారాలి. సో ఇలా సెల్ఫ్ సఫిషియెంట్ గా మారాలంటే ఇండియాలోనే అన్ని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. దీనికోసం ఈయన వేరు ప్లేసెస్ లో వెళ్ళి బిజినెస్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచగని పర్వతాలలో స్ట్రాబెరీ ఫార్మింగ్ స్టార్ట్ చేసిండ్రు. దీని ఇంపాక్ట్ ఏమిటంటే ఈ రోజు కూడా పంచగనిలో స్ట్రాబెరీ ఫార్మింగ్ అనేది పాపులర్ అన్నమాట. గైస్ దీంతో పాటు జంషెడ్జీ గారు అబ్జర్వ్ చేసిండ్రు బెంగళూరు అండ్ మైసూర్ యొక్క వెదర్ అనేది ఫ్రాన్స్ లాగా ఉంది. సో అందుకోసం ఈయన ఫ్రాన్స్ లోని బ్రెడ్ చేయబడే సిల్క్ వోమ్స్ కి ఇండియా లోపలికి తీసుకువచ్చిండ్రు. అండ్ దీని తర్వాత జంషెడ్జీ గారు బెంగళూరు అండ్ మైసూర్ లో భూమి కొనుక్కున్నారు. కొన్న తర్వాత టాటా సిల్క్ ఫ్యాక్టరీని ఆర్గనైజ్ చేసి లోకల్ రైతుల సహాయంతో సిల్క్ వామ్ ని బ్రీడ్ చేయించారు. ఈయన చేసిన ఇనిషియేటివ్ ద్వారా ఇండియాకి మైసూర్ సిల్క్ అండ్ బెంగళూరు సిల్క్ వంటి పాపులర్ శారీస్ బ్రాండ్ దొరికాయి. అండ్ గైస్ జంషెడ్జీ గారు తన హోమ్ టౌన్ కి చాలా ఇష్టపడేవారు, అంటే ముంబైకి అన్నమాట. గైస్ ఈయనకి తెలిసి ఉండే ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ హోటల్ అనేది కంపల్సరీ ఉండాలి అని. అందుకోసం ఈయన 1898 లో ది తాజ్ మహల్ హోటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండ్రు. ఈయన పర్సనల్లీ కన్స్ట్రక్షన్ డిజైన్ ప్రాసెస్ లో జాయిన్ అయ్యిండు. ఈయనతో ఒక విజన్ ఉండే, అది ఏమిటంటే హోటల్ యొక్క ప్రతి రూమ్ సముద్రంకి ఫేస్ చేయాలి అండ్ గెస్ట్ కి ఇలా ఫీల్ కావాలి వాళ్ళు ఫ్లోటింగ్ చేస్తున్నారు నీళ్ళు అని. ఫైనల్ గైస్ ఇదే డిజైన్ ని ఆర్గనైజ్ చేసి 1903 లో పబ్లిక్లీ తాజ్ మహల్ హోటల్ కి ఓపెన్ చేశారు. అండ్ ఈ హోటల్ అనేది ఫస్ట్ ముంబైలోని ఎలక్ట్రిసిటీ కలిగిన బిల్డింగ్ అన్నమాట. అండ్ గైస్ ఇలా గడిచిన కొద్ది రోజుల తర్వాత జంషెడ్జీ గారు స్టీల్ బిజినెస్ ని స్టార్ట్ చేసిండ్రు. ఇండియాలో కన్స్ట్రక్షన్, రైల్వే అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి ప్రతి ఇండస్ట్రీకి డెవలపింగ్ చేయడానికి స్టీల్ అనేది అవసరం ఉండేది. అందుకోసమే ఈయన 17 years మంచి హై క్వాలిటీ ఐరన్ ని నింకడంలో ఇన్వెస్ట్ చేసేసిండ్రు. ఎందుకంటే స్టీల్ తయారు చేయడంలో ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ రా మెటీరియల్ కాబట్టి. బట్ సాడ్లీ జంషెడ్జీ గారు కంటిన్యూస్ గా ఫెయిల్యూర్ ఫేస్ చేస్తూ ఉండేవారు. కానీ అల్టిమేట్లీ 1899 లో జంషెడ్జీ గారికి బెంగాల్ ప్రొవిన్స్ లో మంచి ఐరన్ దొరికింది. దీని తర్వాత ఆయన ఐరన్ మైనింగ్ స్టార్ట్ చేసి స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిండ్రు. బట్ అన్ఫార్చునేట్లీ జంషెడ్జీ గారు ఇండియాలో స్టీల్ తయారు చేసే విధానం చూడలేకపోయారు. ఎందుకంటే ఏజ్ 65 లో 1904 లో ఈయన చనిపోయారు, అంటే కన్ను మూసారు. జంషెడ్జీ యొక్క విజన్ అండ్ డ్రీమ్స్ ని పూర్తి చేసే రెస్పాన్సిబిలిటీ ఈయన కొడుకు దొరాబ్జీ టాటా గారు తీసుకున్నారు. జంషెడ్జీ నమ్మేవారు మన ఇండియా అనేది ఇతర దేశంతో పోలిస్తే మన ఇండియా అనేది సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా వెనుకల ఉంది అని. అందుకోసమే దొరాబ్జీ టాటా గారు మైసూర్ రాజు సాయంతో కలిసి 1909 లో బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ ఆఫ్ కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. అలాగే నోబెల్ లారెట్ సివి రామన్ గారికి ఈ కాలేజ్ డైరెక్టర్ గా స్వీకరించారు. కొన్ని రోజుల తర్వాత ఇదే కాలేజ్ లో సూపర్ కంప్యూటర్ వంటి ఐటమ్స్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. దీంతో పాటు ఎయిర్ క్రాఫ్ట్, హంస వంటి ప్లాన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిండ్రు. గైస్ ఎడ్యుకేషన్ తో పాటు జంషెడ్జీ గారు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం కోసం ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ని మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని కల కనిండు. కానీ ఈ కళని కూడా మన దొరాబ్జీ టాటా గారు కంప్లీట్ చేశారు. ఎలా అంటే గోవా మరియు మహారాష్ట్ర బార్డర్ లో ఉన్న దూద్ సాగర్ ఫాల్స్ ని యూస్ చేసి 1911 లో పవర్ జనరేట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ అప్పుడున్న ఎక్కువ మొత్తం బిజినెసెస్ అనేది ఈ హైడ్రో ప్లాంట్ ద్వారానే పవర్ జనరేట్ చేసుకునేవారు.
సో గైస్ ఆ ప్లాంట్ ని మనం ఈ రోజు టాటా పవర్ పేరుతో పలుకుతాము. ఫైనలీ జంషెడ్జీ గారు స్టార్ట్ చేసిన బిజినెసెస్ కి మన దొరాబ్జీ టాటా గారు ఒక రెస్పాన్సిబిలిటీతో ముందుకు తీసుకువెళ్లారు. అండ్ 1907 లో స్టీల్ కంపెనీ యొక్క ఐపీఓ అనౌన్స్ చేసిండ్రు. అనౌన్స్ చేసిన తర్వాత 8,000 మెంబర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అండ్ అప్పుడు ఆ కంపెనీ పేరు అనేది టిస్కో అని పెట్టారు. ఇలా గడిచిన 2 ఇయర్స్ తర్వాత అంటే 1914 లో వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది. దీంతో బ్రిటన్ స్టీల్ డిమాండ్ షార్ట్ అప్ అయింది. బ్రిటన్ కి ట్యాంక్స్, ట్రక్స్, రైల్వేకి స్టీల్ అవసరం ఉండే. దీనికోసం టిస్కో రాత్రి పగలు వర్క్ చేసి ఆ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేసింది. గైస్ వార్ అయిపోయిన తర్వాత బ్రిటన్ ఆర్మీ ఇలా చెప్పింది, టాటా స్టీల్ సేవ్డ్ అస్, అంటే టాటా స్టీల్ మాకు కాపాడుకుంది అని. గైస్ టిస్కో కంపెనీ ఉన్న టౌన్ పేరు జంషెడ్పూర్ పెట్టిండ్రు. అండ్ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసాక టాటా నగర్ అని పెట్టిండ్రు. దొరాబ్జీ పీరియడ్ లో టాటా బిజినెసెస్ ఆల్మోస్ట్ గ్రోయింగ్ స్టేజ్ లో నడుస్తుండే. కానీ 1932లో దొరాబ్జీ గారు కన్ను మూసారు. అండ్ వెళ్లే ముందు ఈయన టాటా గ్రూప్ కి స్టీల్, పవర్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్సూరెన్స్ వంటి చాలా బిజినెసెస్ ఇచ్చి వెళ్ళిండు. గైస్ దొరాబ్జీ టాటా తర్వాత 1938లో టాటా గ్రూప్ కి కొత్త చైర్మన్ గా ఎంచుకున్నారు. ఎవరంటే జేఆర్డి టాటా గారు అన్నమాట. జేఆర్డి టాటా గారు 1925లోనే బిజినెసెస్ జాయిన్ అయ్యిండు. బిజినెస్ లో జాయిన్ అయ్యి టిస్కో ప్లాంట్ లో వర్క్ నేర్చుకుంటూ ఉండేవారు. ఇలా వర్క్ నేర్చుకుంటూ ఈయనకి ఏవియేషన్ లో అంటే ఎయిర్లైన్ లో ఎక్కువ ఇష్టం ఉండే, ఇంట్రెస్ట్ ఉండే. సో అందుకోసమే ఈయన 1932లో టాటా ఏవియేషన్ అంటే టాటా ఎయిర్లైన్ ని స్టార్ట్ చేసిండ్రు. ఈ ఎయిర్లైన్ ప్యాసింజర్ అండ్ కార్గో వంటి సర్వీసెస్ అందించేది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ మాట ఏమిటంటే ఈ ఎయిర్ప్లేన్ ని ఫస్ట్ మన జేఆర్డి టాటా గారే నడిపించారు. అంటే టాటా ఎయిర్లైన్ కి ఈయనని ఫస్ట్ పైలట్ అన్నమాట. గస్ జేఆర్డి గారు చైర్మన్ అయిన తర్వాత ఈయన చూసారు సోడా యాష్ అండ్ సోడా కాస్టిక్ వంటి కెమికల్స్ మన ఇండియా అనేది బయట నుంచి తెప్పిస్తుంది. అందుకోసమే ఈయన 1939లో గుజరాత్ లో ఉన్న మీఠాపూర్ షహర్ లో అంటే మీఠాపూర్ టౌన్ లో కెమికల్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ గస్ ఆ కంపెనీకి మనం ఈ రోజు టాటా కెమికల్ పేరుతో పలుకుతాము. అండ్ ఈ కంపెనీ టాటా నమక్ అంటే టాటా ఉప్పుని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో గైస్ టాటా కెమికల్ బిజినెస్ మంచిగానే నడుస్తుండే. కానీ జేఆర్డి టాటా గారికి తన డ్రీమ్ ఎయిర్లైన్ బిజినెస్ కి గ్రో చేయాలని ఒక తపన ఉండే. బట్ గైస్ వరల్డ్ వార్ 2 సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ టాటా ఎయిర్లైన్ ని సీజ్ చేసింది. ఈ కారణం వల్ల టాటా ఎయిర్లైన్ మూత పడింది. కానీ వారు ముగిసిన తర్వాత జేఆర్డి టాటా గారు మళ్ళీ టాటా ఎయిర్లైన్ బిజినెస్ ని స్టార్ట్ చేసిండ్రు. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియా అనే ప్లేన్ ని లాంచ్ చేసిండ్రు. ఈ ఎయిర్ ఇండియా ప్లేన్ అనేది ఫుడ్ అండ్ క్లీన్నెస్ కి చాలా పాపులర్ ఉండే. అందుకే ఈ ఎయిర్ ప్లేన్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోయింది. అండ్ గైస్ ఈ ప్లేన్ ని మన జేఆర్డి టాటా గారు కొడుకుతో సమానం పోల్చేవారు. కానీ ఇదే ప్లేన్ ని అతని దగ్గర నుంచి లాక్కున్నారు. ఎవరంటే మన ఇండియన్ గవర్నమెంట్ అన్నమాట. ఎందుకంటే ఇండిపెండెన్స్ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ సోషలిస్ట్ ఎకనామిక్స్ అని రూల్ ని ఫాలో చేసేది. ఈ రూల్ లో బేసిక్లీ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద బిజినెస్ కి అక్వైర్ చేసుకుని ఈ బిజినెస్ కి సేవా పర్పస్ లో చూసేది. ఈ కారణం వల్ల మన జేఆర్డి టాటా గారు నవ్వుకుంటూ ఒక ఖుషితో గవర్నమెంట్ కి తన ఎయిర్ ఇండియా బిజినెస్ కి ఇచ్చేశారు. ఎందుకంటే ఈయన బిజినెస్ కన్నా పబ్లిక్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు కాబట్టి. ఇచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాలో ఉన్న సర్వీసెస్ చాలా ఘోరంగా మారాయి. దీంతో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. అదేమిటంటే వరల్డ్ క్లాస్ ఎయిర్లైన్ స్టేటస్ డౌన్ఫాల్ అయిపోయింది. ఇలా గడిచిన తర్వాత మన జేఆర్డి టాటా గారు కొత్త బిజినెస్ లో స్టార్ట్అప్ చేసిండ్రు. అంటే అడుగు పెట్టిండ్రు అన్నమాట. ఆ బ్రాండ్ పేరు ఏమిటంటే లాక్మీ అన్నమాట. లాక్మీ అంటే తెలుగులో పేరు లక్ష్మి అన్నమాట. ఈ పేరుకి ఫ్రాన్స్ నుండి హిందీలో కన్వర్ట్ చేసి లక్ష్మిని పెట్టిండ్రు. దీంతో పాటు మన జేఆర్డి టాటా గారు జంషెడ్పూర్ రైల్వే ఇంజిన్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీకి అక్వైర్ చేసుకున్నారు. అంటే సొంతంగా కొనుక్కున్నారు అన్నమాట. ఈ కంపెనీ ఇది కేవలం ట్రైన్ ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. మన టాటా గారు ఈ కంపెనీకి తీసుకున్న తర్వాత టాటా లోకోమోటివ్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో దీన్ని రన్ చేశారు. ఇందులో రైల్వే ఇంజన్స్ తో పాటు ట్రక్ ఇంజన్స్ ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అండ్ గైస్ ఈ ట్రక్స్ అనేది మార్కెట్లో వచ్చిన తర్వాత 70% మార్కెట్ ని అక్వైర్ చేసుకున్నాయి. అది కూడా గ్లోబల్లీ అన్నమాట. అండ్ గైస్ ఈ లోకోమోటివ్ కంపెనీకి ఈరోజు మనం టాటా మోటార్స్ పేరుతో పలుకుతాము. గైస్ జేఆర్డి టాటా గారు బిజినెస్ తో పాటు ఇండియన్ గవర్నమెంట్ కి చాలా హెల్ప్ చేసిండ్రు. లైక్ ఇండియా పాకిస్తాన్ వార్ లో అలాగే ఇండియా చైనా వార్ లో ఎక్విప్మెంట్స్ అందించారు. ఇలా ఎక్విప్మెంట్ అందించి ఆర్మీకి హెల్ప్ చేయడం వల్ల 1991లో జేఆర్డి టాటా గారికి హానరీ ఎయిర్ కమాండర్ పోస్ట్ ని ఇచ్చారు. అండ్ గైస్ 1991 వరకు జేఆర్డి టాటా గారు టాటా గ్రూప్ లో 84 కంపెనీస్ ని యాడ్ చేసిండ్రు. అండ్ 24,000 crores రెవెన్యూని జనరేట్ చేసి పెట్టిండ్రు.
అండ్ గైస్ 2,70,000 ఎంప్లాయీస్ కి వర్క్ ఇచ్చారు. వర్క్ ఇచ్చిన తర్వాత 75 ఏజ్ లో మన జేఆర్డి టాటా గారు టాటా గ్రూప్ కుర్చీని విడిచిపెట్టి ఆ హోదాని సర్ రతన్ టాటా గారికి ఇచ్చారు. గైస్ మన రతన్ టాటా సార్ గారు చైర్మన్ గా స్వీకరించే ముందు రతన్ టాటా గారు ఆర్కిటెక్చర్ స్టడీని యుఎస్ లో చేస్తూ ఉండేవారు. జేఆర్డి గారు చెప్పిన తర్వాత మన ఇండియాకి వచ్చేసి రతన్ టాటా సార్ గారు టాటా స్టీల్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. అంటే బిజినెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిండ్రు. సో ఈ కంపెనీలో ఈయన ఒక నార్మల్ ఎంప్లాయీ లా వర్క్ చేశారు. సాలరీ కూడా తీసుకోలేరు. మన రతన్ టాటా సార్ యొక్క డెడికేషన్ అండ్ బిజినెస్ టాలెంట్ ని చూసి ఆ కంపెనీలో తన హోదాని పెంచుకుంటూ వెళ్లారు. అండ్ గైస్ మన రతన్ టాటా సార్ గారు చైర్మన్ ని స్వీకరించక ముందు లాసెస్ లో నడుస్తున్న ఎంప్రెస్ మిల్ ని ప్రాఫిట్ లో తీసుకువచ్చారు. అండ్ గైస్ నెల్కో కంపెనీకి అంటే నెల్కో కంపెనీ యొక్క రెవెన్యూ 3 crore నుండి 200 crore కి తీసుకువచ్చారు. ఈ కారణం వల్ల మన రతన్ టాటా సార్ గారికి టాటా గ్రూప్ యొక్క చైర్మన్ గా ఎంచుకున్నారు. సో ఇప్పుడు టాటా కంపెనీ యొక్క అన్ని కంట్రోల్స్ మన రతన్ టాటా సార్ దగ్గర వచ్చాయి. మన రతన్ టాటా సార్ గారు చూశారు, బయట నుంచి అయితే మన టాటా కంపెనీస్ బాగున్నాయి, కానీ లోపల నుంచి అయితే పనులు మాత్రం ఏమీ లేవు. అంటే మనం ఒక స్టెప్ ముందు లేము. లైక్ టెక్నాలజీ విషయంలో మన దగ్గర ఏ కంపెనీ కూడా లేదు. అలాగే సాఫ్ట్వేర్ సంబంధించిన ఏ కంపెనీ కూడా లేదు. సో ఫ్యూచర్ కి సంబంధించిన నీషపై మన రతన్ టాటా సార్ గారు ఫోకస్ చేశారు. అందుకే గైస్ ఈయన టాటా గ్రూప్ కోసం 100% ఇండియన్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామని అనుకున్నాడు. కానీ గైస్ ఒక ప్రాబ్లం ఉండే. అదేమిటంటే ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి 2 billion ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంది. కానీ ఇంత పెద్ద అమౌంట్ అనేది మన రతన్ టాటా సార్ గారు అఫోర్డ్ చేయలేరు. కాబట్టి ఒక ఐడియా తీసుకొచ్చిండ్రు. అదేమిటంటే నిసాన్ యొక్క పాత ప్లాంట్ ని కొనుక్కొని ఆస్ట్రేలియా నుంచి మన ఇండియాకి తీసుకువచ్చారు. అండ్ గైస్ పూణేలో ఆ ప్లాంట్ ని సెటప్ చేసిండ్రు. సెటప్ చేసిన తర్వాత మన రతన్ టాటా సార్ గారు ఒక మంచి కార్ ని తయారు చేయడంలో తన టైం ని ఇన్వెస్ట్ చేసేసారు. అండ్ ఆ కార్ ని తయారు చేయడంలో 100% ఇచ్చారు. ఫైనల్ గైస్ మన రతన్ టాటా సార్ గారు ఒక కార్ ని లాంచ్ చేశారు. దాని పేరు ఇండికా అన్నమాట. ఈ కార్ అనేది మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి దీనికి లో ప్రైస్ పెట్టి అమ్మడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ గైస్ లాంచ్ చేసిన తర్వాత ఈ కార్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో దీని యూనిట్స్ సేల్ అయిపోయినాయి. అండ్ గైస్ ఈ ఇండికా కార్ లాంచ్ చేసిన తర్వాత మన రతన్ టాటా సార్ గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం, బీద ఫ్యామిలీ కోసం కార్ ని తయారు చేసిండ్రు. ఆ కార్ పేరు టాటా నానో అన్నమాట. ఈ కార్ అనేది 1 లక్ష రూపాయలకే అమ్మడం స్టార్ట్ చేసిండ్రు. కానీ గైస్ ఈ కార్ అనేది ఇండియన్ మార్కెట్ లో ఫెయిల్ అయిపోయింది. దీని తర్వాత మన రతన్ టాటా సార్ గారు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని అక్వైర్ చేయడం స్టార్ట్ చేసేసిండ్రు. లైక్ లోకోమోటివ్ కంపెనీలలో ల్యాండ్ రోవర్ అండ్ జాగ్వార్ ని అక్వైర్ చేసిండ్రు. అలాగే టీ బ్రాండ్లలో టెట్లీ అండ్ 8 o'clock చై ని అక్వైర్ చేసేసిండ్రు. దీంతో పాటు గైస్ మన రతన్ టాటా సార్ గారు చాలా కంపెనీస్ ని తీసుకున్నారు. లైక్ టైటాన్ గానీ, స్టార్ బక్స్ గానీ, టీసీఎస్ గానీ, టాటా స్కై గానీ, ఇలా చాలా కంపెనీస్ ని అక్వైర్ చేసిండ్రు. ఇవన్నీ మీకు తెలుసు గైస్. సో గైస్ మీకు ఇందులో ఏ కంపెనీ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వెళ్తూ నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తా. సో గైస్ కలుద్దాం ఇంకొకటి మంచి వీడియోతో. అప్పటి వరకు సెలవు.